మా నాన్నమ్మ పోయినదోలే, మా నాన్న చచ్చిపోయినదోలే, మా అక్క చచ్చిపోయినదోలే, మా తమ్ముడు చచ్చిపోయినదోలే. అయితే మా అమ్మ ఇంత నూనె అమ్ముకుంటా కైకిలు చేసుకుంటా. ఇక మా సత్యవ్వ, మా శంకరవ్వ, శాంత, ఇక అటు కొడుకు నలుగురు. మా అక్క అక్కడ ఏం గతి లేక ఇక్కడికి వచ్చు. ఒక పిల్ల 7 నెలలకే పుట్టింది లచ్చవ్వ. అటుకులు దంచవుడు, కలవవుడు, దానికి కోస అమ్మట కొడుకు ఏం పని చేయపోవు, చదువు రాదు, మంట రాదు, ఏదో ఎన్నికట ఇచ్చిండు బొమ్మలాపటికి. అయితే పాము 10 గంటల వరకు ఊడి చల్లిందట. ఏమన్నా అండి ఇక పోతా అనుకునే వరకు మా బామ్మ గడవల కూర్చున్నదట. కడప మీదకి వెళ్ళి తెల్లగా వచ్చిందట. వచ్చి ఇంత పొడుగు లేచి నిలబడి కింద కొట్టింది. మళ్ళీ ఇంత పొడుగు లేచి పట్టి మళ్ళీ కింద కొట్టింది. మా అమ్మ దండం పెట్టుకుంటే అట్టే నిలబడ్డదట ఉరికత్తదని. 3 వలకల కొట్టి దండాలు పెట్టిన వాళ్ళు వెనుకకు మళ్ళీ కడప మీదకి వెళ్ళి అవతలికి పోయిందట. పోయిన వాళ్ళు ఇక మా బామ్మ చచ్చిపోయా, మా అక్క చచ్చిపోయి, గాడి కొడుకు తాగుడు తినుడు, ఎగవాడు, చీరలు అమ్ముకునుడు, బిందెలు అమ్ముకునుడు, బోళ్ళు అమ్ముకునుడు, అరికోస. ముసలిదాన్ని గంటి ఎడబెట్టినామని ఇటుక పిల్లలు తెచ్చి అరిచేతులు పెట్టి నిలబడ్డాడు. ఇక వాడ 5 కొడుకుల కంటే ఒక్క లేకుండా వీకే ఓ భద్రాడు ఉండేపటిక 2 ఏళ్ళు ఆయనతో బల్ల మీద బారి వాతాళ లుంగి పేరు గప్పి పళ్ళెం బారేసి పైపు పట్టే ఆడ దొడ్డి కాడ ఆయనతో 2 నెలలు దాచిండు. ఆయనతో వాడు చచ్చిండు. వెనుకకంత వనం ఊసిపోయింది. ఇక చచ్చిపోయిందంటే పొద్దుకి గురుకు పుట్టింది అని బావ అని సత్యన్నకు చెప్పిండు. ఇక గురుకు పుడితే ఆగదురా అన్నాడట. అందరికి ఫోన్ చేసిండ్రు. తెల్లారి వాళ్ళకు 3 కొట్టంగానే జీవనం పోయిందిగా. మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళే సత్యన్న, నేను, శాంత ముగ్గురం పోయినాం కాళ్ళ. అక్కడి నుంచి చక్క వచ్చింది, శంకర్ వచ్చింది. ఎంతమంది మీరు అక్కజల్లీలు? ఎంతమంది అక్కజల్లీలు? ఎంతమంది మీరు అక్కజల్లీలు? ఎంతమంది? 5గురం. అమృతమ్మ మొదలు. అమృతమ్మ అంటే లచ్చవ్వ తెలుసు. 2 నువ్వు. అమృతమ్మ 2 నువ్వు. దాని మొగడేమో 2 నువ్వు. పెద్దదేమో అమృతమ్మ. నా పేరు సుశీల. 2వది. 3వది మా తమ్ముడు రాయేశం. మా తమ్ముడు రాయేశం 3 నాయనకి